వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు ఫ్రేజెస్ కొన్ని నేర్చుకున్నామమ్మా. ఈ ఫ్రేజెస్ మనకి కొన్ని బాగా వచ్చినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఈజీగా మనకి యూజ్ చేసేందుకు పనికొస్తాయి అన్నమాట. ఫ్రేజెస్ తర్వాత ఇడియమ్స్ ఇలాంటివి నేర్చుకున్నట్లయితే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీ అవుతుంది. ఎక్కడన్నా యూజ్ చేయాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీనిలో నేను మీకు మీనింగ్తో పాటుగా సెంటెన్స్లో యూసేజ్ ఎలాగా, తర్వాత దానికి తెలుగు మీనింగ్ కూడా ఇస్తున్నాను. కాబట్టి చదివి ప్రాక్టీస్ చేయండి. ఓకే. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ సిస్టర్. ఆమె తన చెల్లిని చూసుకుంటుంది. గివ్ అప్, స్టాప్ ట్రయింగ్. హీ గేవ్ అప్ స్మోకింగ్. అతను పొగ త్రాగడం మానేశాడు. క్యారీ ఆన్, కంటిన్యూ. ప్లీజ్ క్యారీ ఆన్ యువర్ వర్క్. దయచేసి మీ పని కొనసాగించండి. ఫైండ్ అవుట్, డిస్కవర్. ఐ విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. నేను నిజాన్ని కనుగొంటాను. కమ్ అక్రాస్, మీట్ ఆర్ ఫైండ్ బై ఛాన్స్. ఐ కేమ్ అక్రాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్. నాకు పాత స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించాడు. ఇక్కడ వరకు మరొకసారి చదువుతాను. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ సిస్టర్. ఆమె తన చెల్లిని చూసుకుంటోంది. గివ్ అప్, స్టాప్ ట్రయింగ్. హీ గేవ్ అప్ స్మోకింగ్. అతను పొగ త్రాగడం మానేశాడు. క్యారీ ఆన్, కంటిన్యూ. ప్లీజ్ క్యారీ ఆన్ యువర్ వర్క్. దయచేసి మీ పని కొనసాగించండి. ఫైండ్ అవుట్, డిస్కవర్. ఐ విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. నేను నిజాన్ని కనుగొంటాను. కమ్ అక్రాస్, మీట్ ఆర్ ఫైండ్ బై ఛాన్స్. ఐ కేమ్ అక్రాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్. నాకు పాత స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించాడు. Look for, search. I am looking for my keys. నేను నా తాళాలను వెతుకుతున్నాను. Turn on, start. Turn on the light. దీపాన్ని ఆన్ చేయండి. Turn off, stop. Turn off the fan. ఫ్యాన్ ఆన్ చేయండి. Wake up, stop sleeping. నిద్ర మేల్కొనడం అన్నమాట. ఐ వేకప్ ఎర్లీ. నేను త్వరగా లేస్తాను. గెటప్, రైజ్ ఫ్రమ్ బెడ్. షీ గెట్స్ అప్ ఎట్ 6 AM. ఆమె ఉదయం 6 గంటలకు లేస్తుంది. సిట్ డౌన్, టేక్ ఎ సీట్. ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి. ఇంతవరకు మరొకసారి చదువుతాను. లుక్ ఫార్, సర్చ్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్ మై కీస్. నేను నా తాళాలను వెతుకుతున్నాను. టర్న్ ఆన్, స్టార్ట్. టర్న్ ఆన్ ద లైట్. దీపాన్ని ఆన్ చేయండి. టర్న్ ఆఫ్, స్టాప్. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఫ్యాన్ ఆఫ్ చేయండి. వేకప్, స్టాప్ స్లీపింగ్. ఐ వేకప్ ఎర్లీ. హ్యాబిట్స్కి ప్రెజెంట్ టెన్సే వాడతారు. ఐ వేకప్. ఓకే. నేను త్వరగా లేస్తాను. గెటప్, రైజ్ ఫ్రమ్ బెడ్. షీ గెట్స్ అప్ ఎట్ 6 AM. ఆమె ఉదయం 6 గంటలకు లేస్తుంది. సిట్ డౌన్, టేక్ ఎ సీట్. ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి.
స్టాండ్ అప్, రైజ్ టు ఫీట్. స్టాండ్ అప్ వెన్ టీచర్ కమ్స్. టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడండి. కామ్ డౌన్, రిలాక్స్. కామ్ డౌన్ అండ్ లిజన్. ప్రశాంతంగా ఉండి వినండి. గో ఆన్, కంటిన్యూ. గో ఆన్ విత్ యువర్ స్పీచ్. మీ ప్రసంగాన్ని కొనసాగించండి. కమ్ ఇన్, ఎంటర్. ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి లోపలికి రండి. గో అవుట్, లీవ్ హోమ్. దే వెంట్ అవుట్ ఫర్ డిన్నర్. వారు భోజనానికి బయటకు వెళ్ళారు. మరొకసారి చదువుతాను. స్టాండ్ అప్, రైజ్ టు ఫీట్. స్టాండ్ అప్ వెన్ టీచర్ కమ్స్. టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడండి. కామ్ డౌన్, రిలాక్స్. కామ్ డౌన్ అండ్ లిసన్. ప్రశాంతంగా ఉండి వినండి. గో ఆన్, కంటిన్యూ. గో ఆన్ విత్ యువర్ స్పీచ్. మీ ప్రసంగాన్ని కొనసాగించండి. కమ్ ఇన్, ఎంటర్. ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి లోపలికి రండి. గో అవుట్, లీవ్ హోమ్. దే వెంట్ అవుట్ ఫర్ డిన్నర్. వారు భోజనానికి బయటకు వెళ్ళారు. హోల్డ్ ఆన్, వెయిట్. హోల్డ్ ఆన్ ఏ మినిట్. ఒక నిమిషము వేచి ఉండండి. హ్యాంగ్ అప్, ఎండ్ కాల్. హీ హంగ్ అప్ ద ఫోన్. అతను ఫోన్ పెట్టేశాడు. పికప్, కలెక్ట్ ఆర్ రిసీవ్. ఐ విల్ పిక్ యూ అప్. నేను నిన్ను తీసుకువస్తాను. డ్రాప్ ఆఫ్, లీవ్ సమ్వన్ ఇన్ సమ్వేర్. ఐ విల్ డ్రాప్ యూ ఆఫ్. నేను నిన్ను దింపుతాను. హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ టుడే. మీరు ఈరోజు ఎలా ఉన్నారు. హోల్డ్ ఆన్, వెయిట్. హోల్డ్ ఆన్ ఏ మినిట్. ఒక నిమిషం వేచి ఉండండి. హ్యాంగ్ అప్, ఎండ్ కాల్. హీ హంగ్ అప్ ద ఫోన్. అతను ఫోన్ పెట్టేశాడు. పికప్, కలెక్ట్ ఆర్ రిసీవ్. ఐ విల్ పిక్ యూ అప్. నేను నిన్ను తీసుకువస్తాను. డ్రాప్ ఆఫ్, లీవ్ సమ్వన్ సమ్వేర్. ఐ విల్ డ్రాప్ యూ ఆఫ్. నేను నిన్ను దింపుతాను. హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ టుడే. మీరు ఈరోజు ఎలా ఉన్నారు. వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. ఇక్కడ ఏం జరుగుతుంది. వాట్సాప్, హే వాట్సాప్. ఏముంది. లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ మై ఫ్రెండ్. చాలా రోజులైంది నిన్ను చూడలేదు. టేక్ కేర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండండి. సీ యూ లేటర్. సీ యూ లేటర్. తర్వాత కలుద్దాం. మరొకసారి. వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. ఇక్కడ ఏం జరుగుతుంది. వాట్సాప్, హే వాట్సాప్. ఏమైంది, ఏముంది. లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ మై ఫ్రెండ్.
చాలా రోజులైంది నిన్ను చూడలేదు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండండి. సీ యూ లేటర్. తర్వాత కలుద్దాం. నో ప్రాబ్లం ఐ కెన్ హెల్ప్. సమస్య లేదు, నేను హెల్ప్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఐ థింక్ సో ఇట్స్ రైట్. నాకు అలా అనిపిస్తుంది, రైట్ అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సో. నాకు అలా అనిపించడం లేదు. దట్స్ రైట్ యు ఆర్ కరెక్ట్. అదే సరైనది. దట్స్ రాంగ్ ఆన్సర్. మరొకసారి. నో ప్రాబ్లం ఐ కెన్ హెల్ప్. సమస్య లేదు, నేను హెల్ప్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఐ థింక్ సో ఇట్స్ రైట్. నాకు అలా అనిపిస్తోంది. ఐ థింక్ సో నాకు అలా అనిపించడం లేదు. ఐ డోంట్ థింక్ సో నాకు అలా అనిపించడం లేదు. దట్స్ రైట్ యు ఆర్ కరెక్ట్. అది సరైనది. నీవే కరెక్ట్, అది సరైనది. దట్స్ ద రాంగ్ ఆన్సర్. అది తప్పు. నెవర్ మైండ్ ఇట్స్ ఓకే. పర్వాలేదు. ఇట్ ఈస్ ఓకే. డోంట్ వరీ. సరే, కంగారు పడకు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆందోళన పడవద్దు, కంగారు పడద్దు. బీ కేర్ఫుల్ వైల్ డ్రైవ్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. దట్స్ ద రాంగ్ ఆన్సర్. అది తప్పు. నెవర్ మైండ్ ఇట్స్ ఓకే. పర్వాలేదు. ఇట్ ఈస్ ఓకే. డోంట్ వరీ. సరే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆందోళన పడవద్దు. బీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. గుడ్ జాబ్ వెల్ డన్. మంచి పని, బాగా చేసావు. వెల్ డన్ ఫర్ యువర్ ఎఫర్ట్. బాగా చేసావు, మంచి ప్రయత్నం చేసావు. కీప్ ఇట్ అప్. ఇదే విధంగా కొనసాగించు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్కి శుభాకాంక్షలు. ఐ మేడ్ ఏ డెసిషన్. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. డూ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ చేయి. టేక్ నోట్స్ ఇన్ క్లాస్లో నోట్స్ తీసుకో. పే అటెన్షన్ టు టీచర్ మీద దృష్టి పెట్టు. ఆస్క్ ఏ క్వశ్చన్. ఒక ప్రశ్న అడుగు. గివ్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం ఇవ్వు. సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సమస్యను పరిష్కరించు. మరొకసారి. డూ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ చేయి. టేక్
టేక్ నోట్స్ ఇన్ క్లాస్లో నోట్స్ తీసుకో. పే అటెన్షన్ టు టీచర్ మీద దృష్టి పెట్టు. ఆస్క్ ఏ క్వశ్చన్ ఒక ప్రశ్న అడుగు. గివ్ ఎన్ ఆన్సర్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానం ఇవ్వు. గివ్ ఎన్ ఆన్సర్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానం ఇవ్వు. సాల్వ్ ద ప్రాబ్లం, సమస్యను పరిష్కరించు. మేక్ ఏ ప్లాన్ ఫర్ స్టడీ, చదువు కోసం ప్రణాళిక చెయ్యి. సెట్ యువర్ గోల్, నీ లక్ష్యం నిర్ణయించు. రీచ్ ఏ గోల్, హీ రీచ్డ్ హిస్ గోల్, అతను తన లక్ష్యాన్ని సాధించాడు. గివ్ ఎన్ ఆన్సర్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానం ఇవ్వు. సాల్వ్ ద ప్రాబ్లం, సమస్యను పరిష్కరించు. మేక్ ఏ ప్లాన్ ఫర్ స్టడీ, చదువు కోసం ప్రణాళిక చెయ్యి. సెట్ యువర్ గోల్, నీ లక్ష్యం నిర్ణయించు. రీచ్ ఏ గోల్, హీ రీచ్డ్ హిస్ గోల్, అతను తన లక్ష్యాన్ని సాధించాడు. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు ఫ్రేజెస్ కొన్ని నేర్చుకున్నామమ్మా. ఈ ఫ్రేజెస్ మనకి కొన్ని బాగా వచ్చినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఈజీగా మనకి యూజ్ చేసేందుకు పనికొస్తాయి అన్నమాట. ఫ్రేజెస్ తర్వాత ఇడియమ్స్ ఇలాంటివి నేర్చుకున్నట్లయితే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీ అవుతుంది. ఎక్కడన్నా యూజ్ చేయాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసుకుంటుండొచ్చు. దీనిలో నేను మీకు మీనింగ్తో పాటుగా సెంటెన్స్లో యూసేజ్ ఎలాగా, తర్వాత దానికి తెలుగు మీనింగ్ కూడా ఇస్తున్నాను. కాబట్టి చదివి ప్రాక్టీస్ చేయండి. ఓకే. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ సిస్టర్, ఆమె తన చెల్లిని చూసుకుంటుంది. గివ్ అప్, స్టాప్ ట్రయింగ్. హీ గేవ్ అప్ స్మోకింగ్, అతను పొగ త్రాగడం మానేశాడు. క్యారీ ఆన్, కంటిన్యూ. ప్లీజ్ క్యారీ ఆన్ యువర్ వర్క్, దయచేసి మీ పని కొనసాగించండి. ఫైండ్ అవుట్, డిస్కవర్. ఐ విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్, నేను నిజాన్ని కనుగొంటాను. కమ్ అక్రాస్, మీట్ ఆర్ ఫైండ్ బై ఛాన్స్. ఐ కేమ్ అక్రాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, నాకు పాత స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించాడు. ఇక్కడ వరకు మరొకసారి చదువుతాను. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ సిస్టర్, ఆమె తన చెల్లిని చూసుకుంటోంది. గివ్ అప్, స్టాప్ ట్రయింగ్. హీ గేవ్ అప్ స్మోకింగ్, అతను పొగ త్రాగడం మానేశాడు. క్యారీ ఆన్, కంటిన్యూ. ప్లీజ్ క్యారీ ఆన్ యువర్ వర్క్, దయచేసి మీ పని కొనసాగించండి. ఫైండ్ అవుట్, డిస్కవర్. ఐ విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్, నేను నిజాన్ని కనుగొంటాను. కమ్ అక్రాస్, మీట్ ఆర్ ఫైండ్ బై ఛాన్స్. ఐ కేమ్ అక్రాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, నాకు పాత స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించాడు.
లుక్ ఫార్, సర్చ్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్ మై కీస్. నేను నా తాళాలను వెతుకుతున్నాను. టర్న్ ఆన్, స్టార్ట్. టర్న్ ఆన్ ద లైట్. దీపాన్ని ఆన్ చేయండి. టర్న్ ఆఫ్, స్టాప్. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఫ్యాన్ ఆన్ చేయండి. వేకప్, స్టాప్ స్లీపింగ్. నిద్ర మేల్కొనడం అన్నమాట. ఐ వేకప్ ఎర్లీ. నేను త్వరగా లేస్తాను. గెటప్, రైజ్ ఫ్రమ్ బెడ్. షీ గెట్స్ అప్ ఎట్ 6 AM. ఆమె ఉదయం 6 గంటలకు లేస్తుంది. సిట్ డౌన్, టేక్ ఎ సీట్. ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి. ఇంతవరకు మరొకసారి చదువుతాను. లుక్ ఫార్, సర్చ్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్ మై కీస్. నేను నా తాళాలను వెతుకుతున్నాను. టర్న్ ఆన్, స్టార్ట్. టర్న్ ఆన్ ద లైట్. దీపాన్ని ఆన్ చేయండి. టర్న్ ఆఫ్, స్టాప్. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఫ్యాన్ ఆఫ్ చేయండి. వేకప్, స్టాప్ స్లీపింగ్. ఐ వేకప్ ఎర్లీ. హ్యాబిట్స్కి ప్రెజెంట్ టెన్సే వాడతారు. ఐ వేకప్. ఓకే. నేను త్వరగా లేస్తాను. గెటప్, రైజ్ ఫ్రమ్ బెడ్. షీ గెట్స్ అప్ ఎట్ 6 AM. ఆమె ఉదయం 6 గంటలకు లేస్తుంది. సిట్ డౌన్, టేక్ ఎ సీట్. ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి. Stand up, rise to feet. Stand up when teacher comes. టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడండి. కామ్ డౌన్, రిలాక్స్. కామ్ డౌన్ అండ్ లిజన్. ప్రశాంతంగా ఉండి వినండి. గో ఆన్, కంటిన్యూ. గో ఆన్ విత్ యువర్ స్పీచ్. మీ ప్రసంగాన్ని కొనసాగించండి. కమ్ ఇన్, ఎంటర్. ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి లోపలికి రండి. గో అవుట్, లీవ్ హోమ్. దే వెంట్ అవుట్ ఫర్ డిన్నర్. వారు భోజనానికి బయటకు వెళ్ళారు. మరొకసారి చదువుతాను. స్టాండ్ అప్, రైజ్ టు ఫీట్. స్టాండ్ అప్ వెన్ టీచర్ కమ్స్. టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడండి. కామ్ డౌన్, రిలాక్స్. కామ్ డౌన్ అండ్ లిసన్. ప్రశాంతంగా ఉండి వినండి. గో ఆన్, కంటిన్యూ. గో ఆన్ విత్ యువర్ స్పీచ్. మీ ప్రసంగాన్ని కొనసాగించండి. కమ్ ఇన్, ఎంటర్. ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి లోపలికి రండి. గో అవుట్, లీవ్ హోమ్. దే వెంట్ అవుట్ ఫర్ డిన్నర్. వారు భోజనానికి బయటకు వెళ్ళారు. హోల్డ్ ఆన్, వెయిట్. హోల్డ్ ఆన్ ఏ మినిట్. ఒక నిమిషము వేచి ఉండండి. హ్యాంగ్ అప్, ఎండ్ కాల్. హీ హంగ్ అప్ ద ఫోన్. అతను ఫోన్ పెట్టేశాడు. పికప్, కలెక్ట్ ఆర్ రిసీవ్. ఐ విల్ పిక్ యూ అప్. నేను నిన్ను తీసుకువస్తాను. డ్రాప్ ఆఫ్, లీవ్ సమ్వన్ ఇన్ సమ్వేర్. ఐ విల్ డ్రాప్ యూ ఆఫ్. నేను నిన్ను దింపుతాను. హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ టుడే. మీరు ఈరోజు ఎలా ఉన్నారు. హోల్డ్ ఆన్, వెయిట్. హోల్డ్ ఆన్ ఏ మినిట్. ఒక నిమిషం వేచి ఉండండి.
హ్యాంగ్ అప్, ఎండ్ కాల్. హీ హంగ్ అప్ ద ఫోన్. అతను ఫోన్ పెట్టేశాడు. పికప్, కలెక్ట్ ఆర్ రిసీవ్. ఐ విల్ పిక్ యూ అప్. నేను నిన్ను తీసుకువస్తాను. డ్రాప్ ఆఫ్, లీవ్ సమ్వన్ సమ్వేర్. ఐ విల్ డ్రాప్ యూ ఆఫ్. నేను నిన్ను దింపుతాను. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ టుడే? మీరు ఈరోజు ఎలా ఉన్నారు? వాట్స్ గోయింగ్ ఆన్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక్కడ ఏమి జరుగుతుంది? వాట్సాప్, హే వాట్సాప్, ఏముంది? లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ మై ఫ్రెండ్. చాలా రోజులైంది నిన్ను చూడలేదు. టేక్ కేర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండండి. సీ యూ లేటర్, సీ యూ లేటర్, తర్వాత కలుద్దాం. మరొకసారి, వాట్స్ గోయింగ్ ఆన్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్సాప్, హే వాట్సాప్, ఏమైంది? ఏముంది? లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ మై ఫ్రెండ్. చాలా రోజులైంది నిన్ను చూడలేదు. టేక్ కేర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండండి. సీ యూ లేటర్, సీ యూ లేటర్, తర్వాత కలుద్దాం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఐ కెన్ హెల్ప్. సమస్య లేదు, నేను హెల్ప్ చేస్తాను. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఐ థింక్ సో, ఐ థింక్ సో ఇట్స్ రైట్. నాకు అలా అనిపిస్తుంది, రైట్ అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సో, ఐ డోంట్ థింక్ సో, నాకు అలా అనిపించడం లేదు. దట్స్ రైట్, దట్స్ రైట్, యు ఆర్ కరెక్ట్. అదే సరైనది. దట్స్ రాంగ్, దట్స్ రాంగ్ ఆన్సర్. మరొకసారి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఐ కెన్ హెల్ప్. సమస్య లేదు, నేను హెల్ప్ చేస్తాను. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఐ థింక్ సో, ఐ థింక్ సో ఇట్స్ రైట్. నాకు అలా అనిపిస్తోంది. ఐ థింక్ సో, ఐ థింక్ సో, నాకు అలా అనిపించడం లేదు. ఐ డోంట్ థింక్ సో, ఐ డోంట్ థింక్ సో, నాకు అలా అనిపించడం లేదు. దట్స్ రైట్, దట్స్ రైట్, యు ఆర్ కరెక్ట్. అది సరైనది, నీవే కరెక్ట్, అది సరైనది. దట్స్ రాంగ్, దట్స్ ద రాంగ్ ఆన్సర్. అది తప్పు. నెవర్ మైండ్, నెవర్ మైండ్, ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఇట్ ఈస్ ఓకే, డోంట్ వరీ. సరే, కంగారు పడకు. డోంట్ వరీ, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆందోళన పడవద్దు, కంగారు పడద్దు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ వైల్ డ్రైవ్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. దట్స్ రాంగ్,
దట్స్ ద రాంగ్ ఆన్సర్. అది తప్పు. నెవర్ మైండ్ ఇట్ ఇస్ ఓకే. పర్వాలేదు. ఇట్ ఈస్ ఓకే డోంట్ వర్రీ. సరే, డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఆందోళన పడవద్దు. బీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. గుడ్ జాబ్ వెల్ డన్. మంచి పని, బాగా చేస్తావు. వెల్ డన్ ఫర్ యువర్ ఎఫర్ట్. వెల్ డన్, బాగా చేసావు, మంచి ప్రయత్నం చేసావు. కీప్ ఇట్ అప్, ఇదే విధంగా కొనసాగించు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్కి శుభాకాంక్షలు. మేక్ ఏ డెసిషన్. ఐ మేడ్ ఏ డెసిషన్. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. డూ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ చేయి. టేక్ నోట్స్ ఇన్ క్లాస్లో నోట్స్ తీసుకో. పే అటెన్షన్ టు టీచర్ మీద దృష్టి పెట్టు. ఆస్క్ ఏ క్వశ్చన్. ఒక ప్రశ్న అడుగు. గివ్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం ఇవ్వు. సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సమస్యను పరిష్కరించు. మరొకసారి, డూ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ చేయి. టేక్ నోట్స్ ఇన్ క్లాస్లో నోట్స్ తీసుకో. పే అటెన్షన్ టు టీచర్ మీద దృష్టి పెట్టు. ఆస్క్ ఏ క్వశ్చన్. ఒక ప్రశ్న అడుగు. గివ్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం ఇవ్వు. గివ్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం ఇవ్వు. సాల్వ్ ద ప్రాబ్లం. సమస్యను పరిష్కరించు. మేక్ ఏ ప్లాన్ ఫర్ స్టడీ. చదువు కోసం ప్రణాళిక చేయి. సెట్ యువర్ గోల్. నీ లక్ష్యం నిర్ణయించు. రీచ్ ఏ గోల్. హీ రీచ్డ్ హిస్ గోల్. అతను తన లక్ష్యాన్ని సాధించాడు. గివ్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం ఇవ్వు. సాల్వ్ ద ప్రాబ్లం. సమస్యను పరిష్కరించు. మేక్ ఏ ప్లాన్. మేక్ ఏ ప్లాన్ ఫర్ స్టడీ. చదువు కోసం ప్రణాళిక చేయి. సెట్ యువర్ గోల్. నీ లక్ష్యం నిర్ణయించు. రీచ్ ఏ గోల్. హీ రీచ్డ్ హిస్ గోల్. అతను తన లక్ష్యాన్ని సాధించాడు. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ నెంబర్ 24 అమ్మా. యూజ్డ్ టు లేక వుడ్ ఏది వాడాలి? ఓకేనా. యూజ్డ్ టు అనేది ఎప్పుడు వాడతారు? పాస్ట్ హ్యాబిట్స్కి. పాస్ట్ స్టేట్ అంటే
ఎలా ఉన్నాడు అనేదానికి స్టేట్ అంటాం అన్నమాట. ఓకేనా. దీనికి యూజ్ టు అని వాడతాం. పాస్ట్ హ్యాబిట్స్కి, పాస్ట్ స్టేట్స్కి, పాస్ట్ సిచ్యువేషన్స్ కూడా దీన్నే వాడతారనమాట. దీనిలో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, యూజ్ టు, తర్వాత బేస్ వెర్బ్. బేస్ వెర్బ్ అంటే ఫస్ట్ వెర్బ్ ఉంటుంది కదా, రూట్ వెర్బ్ అంటాం, అదనమాట. ఓకే. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, యూజ్ టు, బేస్ వెర్బ్ ఆర్ రూట్ వెర్బ్. ఓకే. సీసా సీన్ అన్నాం అనుకోండి, మొట్టమొదటిది ఏంటి? రూట్ వెర్బ్ సి. ఓకే. యూజ్ టు సి. సబ్జెక్ట్ అంటే తెలుసు కదా మీకు, కర్త, తెలుగులో కర్త. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడాను సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే. ఆబ్జెక్ట్స్ ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్ అంటే మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్, ఇవన్నీ కూడాను ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ అవసరం లేదు, ఇక్కడ సబ్జెక్ట్ మాత్రమే చూసుకోండి. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఓకే. దాని తర్వాత యూజ్ టు, బేస్ వెర్బ్ ఆర్ రూట్ వెర్బ్. ఓకే. కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఎవ్రీడే అనేది యాడ్వర్బ్ అనమాట. షీ యూజ్ టు లివ్ ఇన్ హైదరాబాద్. ఓకే. వీ యూజ్ టు బీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. హీ యూజ్ టు వేకప్ ఎర్లీ. అర్థమైంది కదా. యూజ్ టు ఎప్పుడు వాడతారు? పాస్ట్ హ్యాబిట్స్కి, పాస్ట్ స్టేట్స్కి, పాస్ట్ సిచ్యువేషన్స్కి. పాస్ట్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అవి కాదు, అంటే ఎలా ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు, దాన్ని పాస్ట్ స్టేట్స్ అంటారు అన్నమాట. ఓకే. తర్వాత పాస్ట్ సిచ్యువేషన్, వీటికి యూజ్ టు వాడతారు. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ యూజ్ టు ప్లస్ రూట్ వర్బ్ ఆర్ బేస్ వర్బ్. ఓకే. అర్థమైందా? తర్వాత వుడ్ చూడండి. వుడ్ ఏంటి? ఓన్లీ పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్. రిపీట్ అయితే వాటికి ఈ వుడ్ అనేది వాడతాం అన్నమాట. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు, వుడ్, బేస్ వెర్బ్. ఓకే. ఇక్కడ వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ వుడ్ ప్లే అవుట్ సైడ్ ఆల్ డే. చైల్డ్గా ఉన్నప్పుడు ఐ వుడ్ ప్లే అవుట్ సైడ్ ఆల్ డే, ఎప్పుడు కూడాను ఆడేవాడిని, బయట ఆడేవాడిని. మై గ్రాండ్ మదర్ వుడ్ టెల్ అస్ స్టోరీస్ ఎట్ నైట్. మా గ్రాండ్ మదరు మాకు రాత్రిపూట స్టోరీస్ చెప్పేది. అలా చెప్తూ ఉండేదన్నమాట. కాబట్టి అది రిపీటెడ్ యాక్షన్ కాబట్టి దానికి మనం వుడ్ వాడతాం. ఓకేనా. తర్వాత ముందుదేంటి? అలా ఆడేవాడిని, బయట ఆడేవాడిని అనే దానికి ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి దానికి మనం వుడ్ వాడతాం. ఓకే. హీ వుడ్ విజిట్ అస్ ఎవ్రీ సండే. విజిట్ అస్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం కూడాను విజిట్ చేసేవాడు. దట్ ఈస్ రిపీటెడ్ యాక్షన్. అండ్ సో వీ యూస్ హియర్ వుడ్. ఓకే. వీ వుడ్ గో టు ద బీచ్ ఇన్ సమ్మర్. సమ్మర్లో బీచ్కి వెళ్ళేవాడిని. ఓకే. ఇక్కడ వీ వుడ్ గో అంటే అలా ప్రతి సమ్మర్లో వెళ్ళేవాడిని. దిస్ ఈజ్ ఆల్సో ఎ రిపీటెడ్ యాక్షన్. అండ్ సో వీ యూజ్ హియర్ వుడ్. Used to is used for past habits, past situations or past states. Okay. Here structure is subject plus used to plus base verb. Next, would. It is used only for past repeated actions. Okay. Here structure is subject plus would plus base verb. I gave examples for the two also. See them.
వుడ్ అనేది పాస్ట్ స్టేట్స్కి, పాస్ట్ సిచ్యువేషన్స్కి, పాస్ట్ హ్యాబిట్స్కి యూజ్ చేయరు. ఓకే, ఇక్కడ చూడండి రాంగ్ రైట్ పెట్టాను చూడండి. ఐ వుడ్ లివ్ ఇన్ ఢిల్లీ, ఐ వుడ్ లివ్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ ఉండేవాడిని, అది రిపీటెడ్ యాక్షన్ కాదు కాబట్టి అది తప్పు. ఐ యూజ్ టు లివ్ ఇన్ ఢిల్లీ, ఇక్కడ ఇక్కడ అది రిపీటెడ్ యాక్షన్ కాదు కాబట్టి యూజ్ టు వాడాలి. ఓకే, రెండుకి డిఫరెన్స్ ఏంటి? యూజ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్కి, స్టేట్స్కి యూజ్ చేస్తాము. అదే వుడ్ అనేది ఓన్లీ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, యూజ్ టు ఈజ్ యూజ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్, past states and past situations. Okay, would is used only for repeated actions in the past. Okay, అర్థమైందమ్మా? మోర్ కామన్ ఇన్ ఎవ్రీడే స్పీచ్ ఈజ్ యూజ్డ్ టు. మనం ప్రతిరోజు యూజ్ చేసేది యూజ్డ్ టు అనమాట. ఓకే, స్టోరీ టెల్లింగ్లో వాటిల్లో యూజ్ చేసేది వుడ్. కిందన కొన్ని అదే ఎక్సర్సైజ్ ఇచ్చాను, వాటికి ఆన్సర్స్ కూడాను కిందన ఉన్నాయి, అవి కూడా చూడండి. ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ, ఒకప్పుడు తాగేవాడిని, బట్ నౌ ఐ ప్రిఫర్ టీ. అప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగడం అని అర్థం వస్తుంది అనమాట. బట్ నౌ ఐ ప్రిఫర్ టీ. ఇక్కడ ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ అనేది మనం యూజ్ చేస్తాం. అక్కడ అర్థం ఏంటంటే బట్ నౌ ఐ ప్రిఫర్ టీ. వెన్ వీ వర్ ఫ్రెండ్స్ వీ వుడ్ ప్లే ఇన్ ద రెయిన్. కిడ్స్గా ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఏంటి, రెయిన్లో ఆడేవాళ్ళం. అది రిపీటెడ్గా ఆడేవాళ్ళం కిడ్స్గా ఉన్నప్పుడు. అది రిపీటెడ్ యాక్షన్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అక్కడ వుడ్ అనేది వాడుతున్నాం. ఓకే, షీ యూజ్డ్ టు బీ వెరీ షై. పాస్ట్ స్టేట్స్కి ఉపయోగిస్తామని చెప్పాను కదా, అదనమాట ఇక్కడ. షీ యూజ్డ్ టు బీ వెరీ షై. షై అనేది స్టేట్, ఓకే, కండిషన్ అనమాట. బట్ నౌ షీ ఈజ్ కాన్ఫిడెంట్. బట్ నౌ షీ ఈజ్ కాన్ఫిడెంట్. ఇది మనం చూపించము, మనం చెప్పము, కానీ ఇక్కడ రాసేది ఏంటి, షీ యూజ్డ్ టు బీ వెరీ షై అంటే ఇప్పుడు అలా లేదు అని అర్థం అనమాట. అప్పుడు అలా ఉండేది. ఓకే, ఎవ్రీ ఈవినింగ్ మై ఫాదర్ వుడ్ రీడ్ ద న్యూస్ పేపర్. ప్రతి ఈవినింగ్ కూడాను మా ఫాదరు న్యూస్ పేపరు రీడ్ చేసేవాడు. అది రిపీటెడ్గా చేసేవాడు అనమాట. సో యూజ్ దే వుడ్. ఓకే, ఇక్కడ తెలుగులో మీనింగ్స్ తీసుకున్నట్టయితే యూజ్ టు అంటే మునుపు చేసేవాడిని, అంతకుముందు చేసేవాడిని, అలా ఉండేవాడిని అనమాట. వుడ్ అంటే ఏంటి, అప్పుడు తరచుగా చేసేవాడిని, రిపీటెడ్గా చేసేవాడిని అన్నమాట. ఐ యూజ్ టు ప్లే, నేను మునుపు ఆడేవాడిని, అంతకుముందు ఆడేవాడిని. ఐ వుడ్ ప్లే, నేను ఇప్పుడు, అప్పట్లో తరచుగా ఆడేవాడిని, రిపీటెడ్గా ఆడేవాడిని. కింద ఎక్సర్సైజ్ ఇచ్చానమ్మా, ఆన్సర్స్ ఇక్కడ కిందన ఆన్సర్స్ ఇచ్చాను, అవి కూడా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ మిస్టేక్స్ కూడా కరెక్షన్స్కి ఎక్సర్సైజ్ ఇచ్చాను, అది కూడా చూసుకోండి. తెలుగు ఇంగ్లీష్ వాక్యాలు కూడా ఇచ్చాను, ఒకసారి అన్నీ కూడా ఒకసారి చూడండి. ముందు చెప్పింది మాత్రం జాగ్రత్తగా విని ఆ తర్వాత ఎక్సర్సైజ్ చూసినట్లయితే మీకు కంపల్సరీగా నీట్గా అర్థమవుతుంది. నీట్గా అర్థం చేసుకొని ఎగ్జామ్లో మనకి దానికి ఎన్ని మార్క్స్ ఉన్నాయో అన్నీ కూడాను వచ్చేలాగా ట్రై చేయండి, కంపల్సరీగా వస్తాయి. ఓకే, ఫుల్ మార్క్స్ తెచ్చుకునేందుకు ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు అసలుబైన ఇంగ్లీష్. 10th క్లాస్ ఎగ్జామ్లో, ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ నెంబర్ 24 అమ్మా. యూజ్ టు లేక వుడ్ ఏది వాడాలి? ఓకేనా, యూజ్ టు అనేది ఎప్పుడు వాడతారు? పాస్ట్ హ్యాబిట్స్కి, పాస్ట్ స్టేట్ అంటే ఎలా ఉన్నాడు అనేదానికి స్టేట్ అంటాం అనమాట. ఓకేనా, దీనికి యూజ్ టు అని వాడతాం. పాస్ట్ హ్యాబిట్స్కి, పాస్ట్ స్టేట్స్కి.
పాస్ట్ సిచ్యువేషన్స్ కూడా దీన్నే వాడతారనమాట. దీనిలో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, యూజ్డ్ టు, తర్వాత బేస్ వెర్బ్. బేస్ వెర్బ్ అంటే ఫస్ట్ వెర్బ్ ఉంటుంది కదా, రూట్ వెర్బ్ అంటాం, అదనమాట. ఓకే, స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, యూజ్డ్ టు, బేస్ వెర్బ్ ఆర్ రూట్ వెర్బ్. ఓకే, సీసా సీన్ అన్నాం అనుకోండి, మొట్టమొదటిది ఏంటి? రూట్ వెర్బ్ సి. ఓకే, యూజ్డ్ టు సి. సబ్జెక్ట్ అంటే తెలుసు కదా మీకు, కర్త, తెలుగులో కర్త. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడాను సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్ అంటే మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్, ఇవన్నీ కూడాను ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ అవసరం లేదు, ఇక్కడ సబ్జెక్ట్ మాత్రమే చూసుకోండి. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఓకే, దాని తర్వాత యూజ్డ్ టు, బేస్ వెర్బ్ ఆర్ రూట్ వెర్బ్. ఓకే, కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఎవ్రీ డే అనేది యాడ్వర్బ్ అనమాట. షీ యూజ్డ్ టు లివ్ ఇన్ హైదరాబాద్. ఓకే, వీ యూజ్డ్ టు బీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. హీ యూజ్డ్ టు వేకప్ ఎర్లీ. అర్థమైంది కదా? యూజ్డ్ టు ఎప్పుడు వాడతారు? పాస్ట్ హ్యాబిట్స్కి, పాస్ట్ స్టేట్స్కి, పాస్ట్ సిచ్యువేషన్స్కి. పాస్ట్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అవి కాదు, అంటే ఎలా ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు, దాన్ని పాస్ట్ స్టేట్స్ అంటారు అన్నమాట. ఓకే, తర్వాత పాస్ట్ సిచ్యువేషన్, వీటికి యూజ్డ్ టు వాడతారు. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ యూజ్డ్ టు ప్లస్ రూట్ వర్బ్ ఆర్ బేస్ వర్బ్. ఓకే, అర్థమైందా? తర్వాత వుడ్ చూడండి. వుడ్ ఏంటి? ఓన్లీ పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్. రిపీట్ అయితే వాటికి ఈ వుడ్ అనేది వాడతాం అన్నమాట. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు, వుడ్, బేస్ వెర్బ్. ఓకే, ఇక్కడ వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ వుడ్ ప్లే అవుట్ సైడ్ ఆల్ డే. చైల్డ్గా ఉన్నప్పుడు ఐ వుడ్ ప్లే అవుట్ సైడ్ ఆల్ డే, ఎప్పుడు కూడాను ఆడేవాడిని, బయట ఆడేవాడిని. మై గ్రాండ్ మదర్ వుడ్ టెల్ అస్ స్టోరీస్ ఎట్ నైట్. మా గ్రాండ్ మదరు మాకు రాత్రిపూట స్టోరీస్ చెప్పేది. అలా చెప్తూ ఉండేదన్నమాట. కాబట్టి అది రిపీటెడ్ యాక్షన్ కాబట్టి దానికి మనం వుడ్ వాడతాం. ఓకేనా? తర్వాత ముందుదేంటి? అలా ఆడేవాడిని, బయట ఆడేవాడిని అనే దానికి ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి దానికి మనం వుడ్ వాడతాం. ఓకే, హీ వుడ్ విజిట్ అస్ ఎవ్రీ సండే. విజిట్ అస్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం కూడాను విజిట్ చేసేవాడు. దట్ ఈస్ రిపీటెడ్ యాక్షన్. అండ్ సో we use here would. Okay, we would go to the beach in summer. సమ్మర్లో బీచ్కి వెళ్ళేవాడిని. ఓకే, ఇక్కడ we would go అంటే అలా ప్రతి సమ్మర్లో వెళ్ళేవాడిని. దిస్ ఈజ్ ఆల్సో a repeated action, and so we use here would. Used to is used for past habits, past situations or past states. Okay, here structure is subject plus used to plus base verb. Next, would. It is used only for past repeated actions. Okay, here structure is subject plus would plus base verb. I gave examples for the two also. See them. వుడ్ అనేది పాస్ట్ స్టేట్స్కి, పాస్ట్ సిచ్యువేషన్స్కి, పాస్ట్ హ్యాబిట్స్కి యూజ్ చేయరు. ఓకే, ఇక్కడ చూడండి రాంగ్ రైట్ పెట్టాను చూడండి.
ఐ వుడ్ లివ్ ఇన్ ఢిల్లీ. ఐ వుడ్ లివ్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ ఉండేవాడిని, అది రిపీటెడ్ యాక్షన్ కాదు కాబట్టి అది తప్పు. ఐ యూజ్ టు లివ్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ ఇక్కడ అది రిపీటెడ్ యాక్షన్ కాదు కాబట్టి యూజ్ టు వాడాలి. ఓకే, రెండుకి డిఫరెన్స్ ఏంటి? యూజ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్కి స్టేట్స్కి యూజ్ చేస్తాము. అదే వుడ్ అనేది ఓన్లీ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, యూజ్ టు ఈజ్ యూజ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్, past states and past situations. Okay, would is used only for repeated actions in the past. Okay, అర్థమైందమ్మా? మోర్ కామన్ ఇన్ ఎవ్రీడే స్పీచ్ ఈజ్ యూజ్డ్ టు. మనం ప్రతిరోజు యూజ్ చేసేది యూజ్డ్ టు అనమాట. ఓకే, స్టోరీ టెల్లింగ్లో వాటిల్లో యూజ్ చేసేది వుడ్. కిందన కొన్ని అది ఎక్సర్సైజ్ ఇచ్చాను, వాటికి ఆన్సర్స్ కూడాను కిందన ఉన్నాయి, అవి కూడా చూడండి. ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ. ఒకప్పుడు తాగేవాడిని, బట్ నౌ ఐ ప్రిఫర్ టీ. అప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగడం అని అర్థం వస్తుంది అనమాట. బట్ నౌ ఐ ప్రిఫర్ టీ. ఇక్కడ ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ అనేది మనం యూజ్ చేస్తాం. అక్కడ అర్థం ఏంటంటే బట్ నౌ ఐ ప్రిఫర్ టీ. When we were friends, we would play in the rain. కిడ్స్గా ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఏంటి, రెయిన్లో ఆడేవాళ్ళం. అది రిపీటెడ్గా ఆడేవాళ్ళం కిడ్స్గా ఉన్నప్పుడు. అది రిపీటెడ్ యాక్షన్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అక్కడ వుడ్ అనేది వాడుతున్నాం. ఓకే, షీ యూజ్ టు బీ వెరీ షై. పాస్ట్ స్టేట్స్కి ఉపయోగిస్తామని చెప్పాను కదా, అదనమాట ఇక్కడ. షీ యూజ్ టు బీ వెరీ షై. షై అనేది స్టేట్, ఓకే, కండిషన్ అనమాట. బట్ నౌ షీ ఈజ్ కాన్ఫిడెంట్. బట్ నౌ షీ ఈజ్ కాన్ఫిడెంట్. ఇది మనం మనం చూపించము, మనం చెప్పము, కానీ ఇక్కడ రాసేది ఏంటి, షీ యూజ్ టు బీ వెరీ షై అంటే ఇప్పుడు అలా లేదు అని అర్థం అనమాట. అప్పుడు అలా ఉండేది. ఓకే, ఎవ్రీ ఈవినింగ్ మై ఫాదర్ వుడ్ రీడ్ ద న్యూస్ పేపర్. ప్రతి ఈవినింగ్ కూడాను మా ఫాదరు న్యూస్ పేపరు రీడ్ చేసేవాడు, అది రిపీటెడ్గా చేసేవాడు అనమాట. సో యూజ్ దే వుడ్. ఓకే, ఇక్కడ తెలుగులో మీనింగ్స్ తీసుకున్నట్టయితే యూజ్ టు అంటే మునుపు చేసేవాడిని, అంతకుముందు చేసేవాడిని, అలా ఉండేవాడిని అనమాట. వుడ్ అంటే ఏంటి, అప్పుడు తరచుగా చేసేవాడిని, రిపీటెడ్గా చేసేవాడిని అన్నది. ఐ యూజ్ టు ప్లే. నేను మునుపు ఆడేవాడిని, అంతకుముందు ఆడేవాడిని. ఐ వుడ్ ప్లే. నేను ఇప్పుడు, అప్పట్లో తరచుగా ఆడేవాడిని, రిపీటెడ్గా ఆడేవాడిని. కింద ఎక్సర్సైజ్ ఇచ్చానమ్మా, ఆన్సర్స్ ఇక్కడ కిందన ఆన్సర్స్ ఇచ్చాను, అవి కూడా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ మిస్టేక్స్ కూడా కరెక్షన్స్కి ఎక్సర్సైజ్ ఇచ్చాను, అది కూడా చూసుకోండి. తెలుగు ఇంగ్లీష్ వాక్యాలు కూడా ఇచ్చాను, ఒకసారి అన్నీ కూడా ఒకసారి చూడండి. ముందు చెప్పింది మాత్రం జాగ్రత్తగా విని ఆ తర్వాత ఎక్సర్సైజ్ చూసినట్లయితే మీకు కంపల్సరీగా నీట్గా అర్థమవుతుంది. నీట్గా అర్థం చేసుకొని ఎగ్జామ్లో మనకి దానికి ఎన్ని మార్క్స్ ఉన్నాయో అన్నీ కూడాను వచ్చేలాగా ట్రై చేయండి, కంపల్సరీగా వస్తాయి. ఓకే, ఫుల్ మార్క్స్ తెచ్చుకునేందుకు ట్రై చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు అసలుబైన ఇంగ్లీష్. 10th క్లాస్ ఎగ్జామ్లో, ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ నెంబర్ 24 అమ్మా. యూజ్ టు లేక వుడ్ ఏది వాడాలి? ఓకేనా, యూజ్ టు అనేది ఎప్పుడు వాడతారు? పాస్ట్ హ్యాబిట్స్కి, పాస్ట్ స్టేట్ అంటే ఎలా ఉన్నాడు అనేదానికి స్టేట్ అంటాం అన్నమాట. ఓకేనా, దీనికి యూజ్ టు అని వాడతాం. పాస్ట్ హ్యాబిట్స్కి, పాస్ట్ స్టేట్స్కి, పాస్ట్ సిచ్యువేషన్స్కి కూడా దీన్నే వాడతారనమాట. దీనిలో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, యూజ్ టు,
తర్వాత బేస్ వెర్బ్ అంటే ఫస్ట్ వెర్బ్ ఉంటుంది కదా, రూట్ వెర్బ్ అంటాం, అదనమాట. ఓకే, స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, యూజ్డ్ టు, బేస్ వెర్బ్ ఆర్ రూట్ వెర్బ్. ఓకే, సీసా సీన్ అన్నాం అనుకోండి, మొట్టమొదటిది ఏంటి? రూట్ వెర్బ్ సి. ఓకే, యూజ్డ్ టు సి. సబ్జెక్ట్ అంటే తెలుసు కదా మీకు, కర్త, తెలుగులో కర్త. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడాను సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్ అంటే మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్, ఇవన్నీ కూడాను ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ అవసరం లేదు, ఇక్కడ సబ్జెక్ట్ మాత్రమే చూసుకోండి. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. ఓకే, దాని తర్వాత యూజ్డ్ టు, బేస్ వెర్బ్ ఆర్ రూట్ వెర్బ్. ఓకే, కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఎవ్రీడే అనేది యాడ్వర్బ్ అనమాట. షీ యూజ్డ్ టు లివ్ ఇన్ హైదరాబాద్. ఓకే, వీ యూజ్డ్ టు బీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. హీ యూజ్డ్ టు వేకప్ ఎర్లీ. అర్థమైంది కదా? యూజ్డ్ టు ఎప్పుడు వాడతారు? పాస్ట్ హ్యాబిట్స్కి, పాస్ట్ స్టేట్స్కి, పాస్ట్ సిచ్యువేషన్స్కి. పాస్ట్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అవి కాదు, అంటే ఎలా ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు, దాన్ని పాస్ట్ స్టేట్స్ అంటారు అన్నమాట. ఓకే, తర్వాత పాస్ట్ సిచ్యువేషన్, వీటికి యూజ్డ్ టు వాడతారు. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ యూజ్డ్ టు ప్లస్ రూట్ వర్బ్ ఆర్ బేస్ వర్బ్. ఓకే, అర్థమైందా? తర్వాత వుడ్ చూడండి. వుడ్ ఏంటి? ఓన్లీ పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్. రిపీట్ అయితే వాటికి ఈ వుడ్ అనేది వాడతాం అన్నమాట. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు, వుడ్, బేస్ వెర్బ్. ఓకే, ఇక్కడ వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ వుడ్ ప్లే అవుట్ సైడ్ ఆల్ డే. చైల్డ్గా ఉన్నప్పుడు ఐ వుడ్ ప్లే అవుట్ సైడ్ ఆల్ డే, ఎప్పుడు కూడాను ఆడేవాడిని, బయట ఆడేవాడిని. మై గ్రాండ్ మదర్ వుడ్ టెల్ అస్ స్టోరీస్ ఎట్ నైట్. మా గ్రాండ్ మదరు మాకు రాత్రిపూట స్టోరీస్ చెప్పేది. అలా చెప్తూ ఉండేదన్నమాట. కాబట్టి అది రిపీటెడ్ యాక్షన్ కాబట్టి దానికి మనం వుడ్ వాడతాం. ఓకేనా? తర్వాత ముందుదేంటి? అలా ఆడేవాడిని, బయట ఆడేవాడిని అనే దానికి ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి దానికి మనం వుడ్ వాడతాం. ఓకే, హీ వుడ్ విజిట్ అస్ ఎవ్రీ సండే. విజిట్ అస్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం కూడాను విజిట్ చేసేవాడు. దట్ ఈస్ రిపీటెడ్ యాక్షన్. అండ్ సో వీ యూస్ హియర్ వుడ్. ఓకే, we would go to the beach in summer. సమ్మర్లో బీచ్కి వెళ్ళేవాడిని. ఓకే, ఇక్కడ we would go అంటే అలా ప్రతి సమ్మర్లో వెళ్ళేవాడిని. దిస్ ఈజ్ ఆల్సో a repeated action and so we use here would. Used to is used for past habits, past situations or past states. Okay, here structure is subject plus used to plus base verb. Next, would. It is used only for past repeated actions. Okay, here structure is subject plus would plus base verb. I gave examples for the two also. See them. వుడ్ అనేది పాస్ట్ స్టేట్స్కి, పాస్ట్ సిచ్యువేషన్స్కి, పాస్ట్ హ్యాబిట్స్కి యూజ్ చేయరు. ఓకే, ఇక్కడ చూడండి రాంగ్ రైట్ పెట్టాను చూడండి. ఐ వుడ్ లివ్ ఇన్ ఢిల్లీ. ఐ వుడ్ లివ్ ఇన్ ఢిల్లీ, ఇక్కడ ఉండేవాడిని, అది రిపీటెడ్ యాక్షన్ కాదు కాబట్టి
అది తప్పు. ఐ యూజ్ టు లివ్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ ఇక్కడ అది రిపీటెడ్ యాక్షన్ కాదు కాబట్టి యూజ్ టు వాడాలి. ఓకే, రెండుకి డిఫరెన్స్ ఏంటి? యూజ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్కి, స్టేట్స్కి యూజ్ చేస్తాము. అదే వుడ్ అనేది ఓన్లీ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, యూజ్ టు ఈజ్ యూజ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్, పాస్ట్ స్టేట్స్ అండ్ పాస్ట్ సిచ్యువేషన్స్. ఓకే, వుడ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. ఓకే, అర్థమైందమ్మా? మోర్ కామన్ ఇన్ ఎవ్రీడే స్పీచ్ ఈజ్ యూజ్డ్ టు. మనం ప్రతిరోజు యూజ్ చేసేది యూజ్డ్ టు అనమాట. ఓకే, స్టోరీ టెల్లింగ్లో వాటిల్లో యూజ్ చేసేది వుడ్. కిందన కొన్ని అదే ఎక్సర్సైజ్ ఇచ్చాను, వాటికి ఆన్సర్స్ కూడాను కిందన ఉన్నాయి, అవి కూడా చూడండి. ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ. ఒకప్పుడు తాగేవాడిని, బట్ నౌ ఐ ప్రిఫర్ టీ. అప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగడం అని అర్థం వస్తుంది అనమాట. బట్ నౌ ఐ ప్రిఫర్ టీ. ఇక్కడ ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ అనేది మనం యూజ్ చేస్తాం. అక్కడ అర్థం ఏంటంటే బట్ నౌ ఐ ప్రిఫర్ టీ. వెన్ వీ వర్ ఫ్రెండ్స్ వీ వుడ్ ప్లే ఇన్ ద రెయిన్. కిడ్స్గా ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఏంటి, రెయిన్లో ఆడేవాళ్ళం. అది రిపీటెడ్గా ఆడేవాళ్ళం కిడ్స్గా ఉన్నప్పుడు. అది రిపీటెడ్ యాక్షన్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అక్కడ వుడ్ అనేది వాడుతున్నాం. ఓకే, షీ యూజ్ టు బీ వెరీ షై. పాస్ట్ స్టేట్స్కి ఉపయోగిస్తామని చెప్పాను కదా, అదనమాట ఇక్కడ. షీ యూజ్ టు బీ వెరీ షై. షై అనేది స్టేట్, ఓకే, కండిషన్ అనమాట. బట్ నౌ షీ ఈజ్ కాన్ఫిడెంట్. ఇది మనం మనం చూపించము, మనం చెప్పము, కానీ ఇక్కడ రాసేది ఏంటి, షీ యూజ్ టు బి వెరీ షై. అంటే ఇప్పుడు అలా లేదు అని అర్థం అనమాట. అప్పుడు అలా ఉండేది. ఓకే, ఎవ్రీ ఈవినింగ్ మై ఫాదర్ వుడ్ రీడ్ ద న్యూస్ పేపర్. ప్రతి ఈవినింగ్ కూడాను మా ఫాదరు న్యూస్ పేపరు రీడ్ చేసేవాడు. అది రిపీటెడ్గా చేసేవాడు అనమాట. సో యూజ్ దే వుడ్. ఓకే, ఇక్కడ తెలుగులో మీనింగ్స్ తీసుకున్నట్టయితే యూజ్ టు అంటే మునుపు చేసేవాడిని, అంతకుముందు చేసేవాడిని, అలా ఉండేవాడిని అనమాట. వుడ్ అంటే ఏంటి, అప్పుడు తరచుగా చేసేవాడిని, రిపీటెడ్గా చేసేవాడిని అన్నమాట. ఐ యూజ్ టు ప్లే. నేను మునుపు ఆడేవాడిని, అంతకుముందు ఆడేవాడిని. ఐ వుడ్ ప్లే. నేను ఇప్పుడు, అప్పట్లో తరచుగా ఆడేవాడిని, రిపీటెడ్గా ఆడేవాడిని. కింద ఎక్సర్సైజ్ ఇచ్చానమ్మా, ఆన్సర్స్ ఇక్కడ కిందన ఆన్సర్స్ ఇచ్చాను, అవి కూడా చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ మిస్టేక్స్ కూడా కరెక్షన్స్కి ఎక్సర్సైజ్ ఇచ్చాను, అది కూడా చూసుకోండి. తెలుగు ఇంగ్లీష్ వాక్యాలు కూడా ఇచ్చాను, ఒకసారి అన్నీ కూడా ఒకసారి చూడండి. ముందు చెప్పింది మాత్రం జాగ్రత్తగా విని ఆ తర్వాత ఎక్సర్సైజ్ చూసినట్లయితే మీకు కంపల్సరీగా నీట్గా అర్థమవుతుంది. నీట్గా అర్థం చేసుకొని ఎగ్జామ్లో మనకి దానికి ఎన్ని మార్క్స్ ఉన్నాయో అన్నీ కూడాను వచ్చేలాగా ట్రై చేయండి, కంపల్సరీగా వస్తాయి. ఓకే, ఫుల్ మార్క్స్ తెచ్చుకునేందుకు ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఎస్ఎల్బైనా ఇంగ్లీష్. ఈరోజు ఫ్రేజెస్ కొన్ని నేర్చుకున్నామమ్మా. ఈ ఫ్రేజెస్ మనకి కొన్ని బాగా వచ్చినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఈజీగా మనకి యూజ్ చేసేందుకు పనికొస్తాయి అన్నమాట. ఫ్రేజెస్, తర్వాత ఇడియమ్స్ ఇలాంటివి నేర్చుకున్నట్లయితే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీ అవుతుంది. ఎక్కడన్నా యూజ్ చేయాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీనిలో నేను మీకు మీనింగ్తో పాటుగా సెంటెన్స్లో యూసేజ్ ఎలాగా, తర్వాత దానికి తెలుగు మీనింగ్ కూడా ఇస్తున్నాను, కాబట్టి చదివి ప్రాక్టీస్ చేయండి. ఓకే, లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ సిస్టర్. ఆమె తన చెల్లిని చూసుకుంటుంది.
గివ్ అప్, స్టాప్ ట్రయింగ్. హీ గేవ్ అప్ స్మోకింగ్. అతను పొగ త్రాగడం మానేశాడు. క్యారీ ఆన్, కంటిన్యూ. ప్లీజ్ క్యారీ ఆన్ యువర్ వర్క్. దయచేసి మీ పని కొనసాగించండి. ఫైండ్ అవుట్, డిస్కవర్. ఐ విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. నేను నిజాన్ని కనుగొంటాను. కమ్ అక్రాస్, మీట్ ఆర్ ఫైండ్ బై ఛాన్స్. ఐ కేమ్ అక్రాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్. నాకు పాత స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించాడు. ఇక్కడ వరకు మరొకసారి చదువుతాను. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ ఆఫ్. షీ లుక్స్ ఆఫ్టర్ హర్ సిస్టర్. ఆమె తన చెల్లిని చూసుకుంటోంది. గివ్ అప్, స్టాప్ ట్రయింగ్. హీ గేవ్ అప్ స్మోకింగ్. అతను పొగ త్రాగడం మానేశాడు. క్యారీ ఆన్, కంటిన్యూ. ప్లీజ్ క్యారీ ఆన్ యువర్ వర్క్. దయచేసి మీ పని కొనసాగించండి. ఫైండ్ అవుట్, డిస్కవర్. ఐ విల్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. నేను నిజాన్ని కనుగొంటాను. కమ్ అక్రాస్, మీట్ ఆర్ ఫైండ్ బై ఛాన్స్. ఐ కేమ్ అక్రాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్. నాకు పాత స్నేహితుడు అకస్మాత్తుగా కనిపించాడు. లుక్ ఫార్, సర్చ్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్ మై కీస్. నేను నా తాళాలను వెతుకుతున్నాను. టర్న్ ఆన్, స్టార్ట్. టర్న్ ఆన్ ద లైట్. దీపాన్ని ఆన్ చేయండి. టర్న్ ఆఫ్, స్టాప్. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఫ్యాన్ ఆన్ చేయండి. వేకప్, స్టాప్ స్లీపింగ్. నిద్ర మేల్కొనడం అన్నమాట. ఐ వేకప్ ఎర్లీ. నేను త్వరగా లేస్తాను. గెటప్, రైజ్ ఫ్రమ్ బెడ్. షీ గెట్స్ అప్ ఎట్ 6 AM. ఆమె ఉదయం 6 గంటలకు లేస్తుంది. సిట్ డౌన్, టేక్ ఎ సీట్. ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి. ఇంతవరకు మరొకసారి చదువుతాను. లుక్ ఫార్, సర్చ్. ఐ ఆమ్ లుకింగ్ ఫార్ మై కీస్. నేను నా తాళాలను వెతుకుతున్నాను. టర్న్ ఆన్, స్టార్ట్. టర్న్ ఆన్ ద లైట్. దీపాన్ని ఆన్ చేయండి. టర్న్ ఆఫ్, స్టాప్. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఫ్యాన్ ఆఫ్ చేయండి. వేకప్, స్టాప్ స్లీపింగ్. ఐ వేకప్ ఎర్లీ. హ్యాబిట్స్కి ప్రెజెంట్ టెన్సే వాడతారు. ఐ వేకప్. ఓకే, నేను త్వరగా లేస్తాను. గెటప్, రైజ్ ఫ్రమ్ బెడ్. షీ గెట్స్ అప్ ఎట్ 6 AM. ఆమె ఉదయం 6 గంటలకు లేస్తుంది. సిట్ డౌన్, టేక్ ఎ సీట్. ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి. Stand up, rise to feet. Stand up when teacher comes. టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడండి. Calm down, relax. Calm down and listen. ప్రశాంతంగా ఉండి వినండి. Go on, continue. Go on with your speech. మీ ప్రసంగాన్ని కొనసాగించండి. Come in, enter. ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి లోపలికి రండి. గో అవుట్,
లీవ్ హోమ్. దే వెంట్ అవుట్ ఫర్ డిన్నర్. వారు భోజనానికి బయటికి వెళ్ళారు. మరొకసారి చదువుతాను. స్టాండప్, రైజ్ టు ఫీట్. స్టాండప్ వెన్ టీచర్ కమ్స్. టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడండి. కామ్ డౌన్, రిలాక్స్. కామ్ డౌన్ అండ్ లిసన్. ప్రశాంతంగా ఉండి వినండి. గో ఆన్, కంటిన్యూ. గో ఆన్ విత్ యువర్ స్పీచ్. మీ ప్రసంగాన్ని కొనసాగించండి. కమిన్, ఎంటర్. ప్లీజ్ కమిన్. దయచేసి లోపలికి రండి. గో అవుట్, లీవ్ హోమ్. దే వెంట్ అవుట్ ఫర్ డిన్నర్. వారు భోజనానికి బయటకు వెళ్ళారు. హోల్డ్ ఆన్, వెయిట్. హోల్డ్ ఆన్ ఏ మినిట్. ఒక నిమిషము వేచి ఉండండి. హ్యాంగ్ అప్, ఎండ్ కాల్. హీ హంగ్ అప్ ద ఫోన్. అతను ఫోన్ పెట్టేశాడు. పికప్, కలెక్ట్ ఆర్ రిసీవ్. ఐ విల్ పిక్ యూ అప్. నేను నిన్ను తీసుకువస్తాను. డ్రాప్ ఆఫ్, లీవ్ సమ్వన్ సమ్వేర్. ఐ విల్ డ్రాప్ యూ ఆఫ్. నేను నిన్ను దింపుతాను. హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ టుడే. మీరు ఈరోజు ఎలా ఉన్నారు. హోల్డ్ ఆన్, వెయిట్. హోల్డ్ ఆన్ ఏ మినిట్. ఒక నిమిషం వేచి ఉండండి. హ్యాంగ్ అప్, ఎండ్ కాల్. హీ హంగ్ అప్ ద ఫోన్. అతను ఫోన్ పెట్టేశాడు. పికప్, కలెక్ట్ ఆర్ రిసీవ్. ఐ విల్ పిక్ యూ అప్. నేను నిన్ను తీసుకువస్తాను. డ్రాప్ ఆఫ్, లీవ్ సమ్వన్ సమ్వేర్. ఐ విల్ డ్రాప్ యూ ఆఫ్. నేను నిన్ను దింపుతాను. హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ టుడే. మీరు ఈరోజు ఎలా ఉన్నారు. వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. ఇక్కడ ఏం జరుగుతుంది. వాట్సాప్, హే వాట్సాప్. ఏముంది. లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ మై ఫ్రెండ్. చాలా రోజులైంది నిన్ను చూడలేదు. టేక్ కేర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండండి. సీ యూ లేటర్. సీ యూ లేటర్. తర్వాత కలుద్దాం. మరొకసారి. వాట్స్ గోయింగ్ ఆన్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. ఇక్కడ ఏం జరుగుతుంది. వాట్సాప్, హే వాట్సాప్. ఏమైంది, ఏముంది. లాంగ్ టైమ్ నో సీ. లాంగ్ టైమ్ నో సీ మై ఫ్రెండ్. చాలా రోజులైంది నిన్ను చూడలేదు. టేక్ కేర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండండి. సీ యూ లేటర్. సీ యూ లేటర్. తర్వాత కలుద్దాం. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, ఐ కెన్ హెల్ప్. సమస్య లేదు, నేను హెల్ప్ చేస్తాను.
ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఐ థింక్ సో ఇట్స్ రైట్. నాకు అలా అనిపిస్తుంది, రైట్ అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ సో. నాకు అలా అనిపించడం లేదు. దట్స్ రైట్, యు ఆర్ కరెక్ట్. అదే సరైనది. దట్స్ రాంగ్ ఆన్సర్. మరొకసారి, నో ప్రాబ్లం ఐ కెన్ హెల్ప్. సమస్య లేదు, నేను హెల్ప్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఐ థింక్ సో ఇట్స్ రైట్. నాకు అలా అనిపిస్తోంది. ఐ థింక్ సో నాకు అలా అనిపించడం లేదు. ఐ డోంట్ థింక్ సో నాకు అలా అనిపించడం లేదు. దట్స్ రైట్, యు ఆర్ కరెక్ట్. అది సరైనది. నీవే కరెక్ట్, అది సరైనది. దట్స్ ద రాంగ్ ఆన్సర్. అది తప్పు. నెవర్ మైండ్ ఇట్స్ ఓకే. పర్వాలేదు. ఇట్ ఈస్ ఓకే, డోంట్ వర్రీ. సరే, కంగారు పడకు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆందోళన పడవద్దు, కంగారు పడద్దు. బీ కేర్ఫుల్ వైల్ డ్రైవ్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. దట్స్ ద రాంగ్ ఆన్సర్. అది తప్పు. నెవర్ మైండ్ ఇట్స్ ఓకే. పర్వాలేదు. ఇట్ ఈస్ ఓకే, డోంట్ వర్రీ. సరే, డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఆందోళన పడవద్దు. బీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. గుడ్ జాబ్, వెల్ డన్. మంచి పని, బాగా చేసావు. వెల్ డన్ ఫర్ యువర్ ఎఫర్ట్. వెల్ డన్, బాగా చేసావు, మంచి ప్రయత్నం చేసావు. కీప్ ఇట్ అప్, ఇదే విధంగా కొనసాగించు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్కి శుభాకాంక్షలు. ఐ మేడ్ ఏ డెసిషన్. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. డూ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ చెయ్యి. టేక్ నోట్స్ ఇన్ క్లాస్లో నోట్స్ తీసుకో. పే అటెన్షన్ టు టీచర్ మీద దృష్టి పెట్టు. ఆస్క్ ఏ క్వశ్చన్. ఒక ప్రశ్న అడుగు. గివ్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం ఇవ్వు. సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సమస్యను పరిష్కరించు. మరొకసారి, డూ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ చెయ్యి. టేక్ నోట్స్ ఇన్ క్లాస్లో నోట్స్ తీసుకో. పే అటెన్షన్ టు టీచర్ మీద దృష్టి పెట్టు. ఆస్క్ ఏ క్వశ్చన్. ఒక ప్రశ్న అడుగు. గివ్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం ఇవ్వు.
గివ్ ఎన్ ఆన్సర్, గివ్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానం ఇవ్వు. సాల్వ్ ఏ ప్రాబ్లం, సాల్వ్ ద ప్రాబ్లం, సమస్యను పరిష్కరించు. మేక్ ఏ ప్లాన్, మేక్ ఏ ప్లాన్ ఫర్ స్టడీ, చదువు కోసం ప్రణాళిక చెయ్యి. మేక్ ఏ ప్లాన్ ఫర్ స్టడీ, చదువు కోసం ప్రణాళిక చెయ్యి. సెట్ ఏ గోల్, సెట్ యువర్ గోల్, నీ లక్ష్యం నిర్ణయించు. సెట్ ఏ గోల్, నీ లక్ష్యం నిర్ణయించు. రీచ్ ఏ గోల్, హీ రీచ్డ్ హిస్ గోల్, అతను తన లక్ష్యాన్ని సాధించాడు. గివ్ ఎన్ ఆన్సర్, గివ్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానం ఇవ్వు. సాల్వ్ ఏ ప్రాబ్లం, సాల్వ్ ద ప్రాబ్లం, సమస్యను పరిష్కరించు. మేక్ ఏ ప్లాన్, మేక్ ఏ ప్లాన్ ఫర్ స్టడీ, చదువు కోసం ప్రణాళిక చెయ్యి. సెట్ ఏ గోల్, సెట్ యువర్ గోల్, నీ లక్ష్యం నిర్ణయించు. రీచ్ ఏ గోల్, హీ రీచ్డ్ హిస్ గోల్, అతను తన లక్ష్యాన్ని సాధించాడు.